హలో ఫ్రెండ్స్, మామూలుగా పాములు తమను చంపిన వారిని పగబడతాయని మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇటువంటి సంఘటనలు ఎక్కువగా గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పాములు ఎక్కువగా గ్రామాల్లోనే ఉంటాయి కాబట్టి. అయితే మనం చెప్పుకోబోయే ఈ కథలో కూడా ఒక రైతుపై ఒక పాము పగబట్టింది. అయితే అసలు ఏ కారణంగా ఆ రైతుపై ఆ పాము పగబట్టింది, చివరకు ఏం జరిగింది అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రాచీన కాలంలో ఒక రైతు తన పొలంలో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఒక రోజు ఆ రైతు ఎద్దుల ద్వారా తన పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. ఆ తర్వాత పొలం 4 గట్లు దున్నడం ప్రారంభించి 3 గట్లు పూర్తి చేశాడు. 4వ గట్టు ఎద్దుల ద్వారా దున్నడానికి వీలు కాకపోవడంతో ఒక పార తీసుకుని తానే స్వయంగా గట్టు దున్నుతుండగా మధ్యలో ఒక పుట్ట కనిపిస్తుంది. ఆ పుట్టలో గుణపం దింపగా అందులో ఉండే పాము 2 ముక్కలవుతుంది. అయితే అది చూసిన ఆ రైతు తన వల్ల పొరపాటు జరిగిందని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ 2 ముక్కలైన పాముని పక్కకు తీస్తే అక్కడ ఒక చిన్న పాము పిల్ల కనిపిస్తుంది. అది చూసిన ఆ రైతు మరింత బాధపడుతూ తండ్రి పాము చనిపోయింది, ఇక ఈ పిల్ల పాము ఆలనా పాలన ఎవరు చూస్తారని కాస్త దుఃఖిస్తాడు. ఆ తర్వాత తాను చేసిన పొరపాటుకు ఈ చిన్న పిల్ల పాము యొక్క ఆలనా పాలన తానే చూసుకోవాలని నిర్ణయించుకొని ఆ పాముని తన వెంట ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ జరిగిన విషయం గురించి తన భార్యకు చెప్పి ఇప్పటి నుండి ఈ పాము యొక్క ఆలనా పాలన మనమే చూసుకోవాలని చెప్తాడు. మన కొడుకుతో సమానంగా ఈ పాముని చూసుకుందామని తన భార్యకు చెప్తాడు. తన భార్య కూడా నిజాయితీ పరురాలు, రైతు చెప్పిన దానికి సరే అని అంగీకరిస్తుంది. ఇక మరోవైపు నాగిని పాము ఆ పుట్ట దగ్గరికి వచ్చి చూస్తే తన భర్త పాము గట్టు పక్కన 2 ముక్కలుగా చనిపోయి ఉండడం చూసి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత పుట్టలోకి దూరి చూస్తే తన పిల్ల పాము కూడా కనిపించదు. ఆ నాగిని పాము మరింత దుఃఖిస్తుంది. తన భర్త చనిపోవటం, కుమారుడు కనిపించకపోవడంతో తన భర్తను చంపిన వాడే తన కుమారుడిని కూడా చంపి ఎక్కడో పడేసి ఉంటాడని భావించి చనిపోయిన తన భర్త శరీరం దగ్గరకు వచ్చి మన కుటుంబాన్ని నాశనం చేసిన వాడి కుటుంబాన్ని కూడా నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆ తర్వాత తన భర్తను చంపిన వాడి కోసం వేటను ప్రారంభిస్తుంది. మరుసటి రోజు ఆ రైతు మళ్లీ పొలంలోని మిగిలి ఉన్న భాగాన్ని పారతో దున్నడం ప్రారంభిస్తాడు. ఆ పారకు చనిపోయిన పాము యొక్క రక్తపు మరకలు ఉంటాయి. అయితే అప్పుడు అక్కడే ఉన్న ఆ నాగిని యొక్క దృష్టి ఆ పార పైన పడుతుంది. ఆ పారకు ఉండే రక్తపు మరకలు చూసి ఈ వ్యక్తే తన భర్తను మరియు కుమారుడిని చంపి ఉంటాడని భావిస్తుంది. ఇక తన భర్త మరియు కుమారుడిని చంపిన వ్యక్తి దొరికాడు కాబట్టి ఆ తర్వాత ఇతని ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలని, ఆ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో తెలుసుకోవాలని సాయంత్రం వరకు అక్కడే వేచి ఉంటుంది. ఆ తర్వాత ఆ రైతు వెనకాలే ఇంటి వరకు వెళ్తుంది. రైతు వెళ్ళగానే తన భార్య తలుపు తీస్తుంది. అలా రైతు అతని భార్య ఇంటి లోపలికి వెళ్తారు. తర్వాత ఆ పాము కూడా ఇంటి బయట ఉన్న కన్నంలో నుండి లోపలికి వెళ్తుంది. ఇంటి లోపలికి ప్రవేశించిన నాగినికి ఆ రైతు దంపతుల కుమారుడు కనిపిస్తాడు. వెంటనే ఆ నాగిని సంతోషించి ఆ రైతు కుమారుడిని చంపేస్తే రైతుకు పుత్రశోకం అంటే ఏమిటో తెలుస్తుంది అని భావించి రైతు కుమారుడిని కాటేసి వెళ్తుంది. ఆ పాము బయటకి వెళ్తుండగా రైతు చూసి నేను చంపిన ఆ పాము యొక్క భార్య నాగిని ఇదే అని భావించి తన పైన ఖచ్చితంగా పగ తీర్చుకోవడానికి వచ్చి ఉంటుందని, తన కుమారుడిని కాటేసి ఉంటుందని భావించి తన కుమారుడి వద్దకు పరుగు తీస్తాడు. ఆ రైతు ఊహించినట్లే నాగిని పాము రైతు దంపతుల కుమారుడిని కాటేసి ఉంటుంది. ఆ రైతు దంపతులు వైద్యం కోసం ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. పైగా అప్పట్లో ఆసుపత్రులు కూడా ఎక్కువగా ఉండేవి కావు. దాంతో ఆ పసివాడికి నాగిని విషం మెల్లమెల్లగా శరీరం మొత్తం పాకింది. అలా ఆ రైతు దంపతులు చూస్తుండగానే వారి కుమారుడు మరణించాడు. దాంతో ఆ రైతు దంపతులు ఇద్దరు అరుస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. వారి మనోవేదనను మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఇక ఆ పసివాడికి దహన సంస్కారాలు పూర్తి చేస్తారు. ఇక నాగిని తన భర్త చావుకి ప్రతీకారంగా తన కుమారుడిని చంపి ఉంటుందని ఆ రైతు అనుకుంటాడు. ఇక ఆ రైతు దంపతులు నాగిని కుమారుడిని తమ కుమారుడిలా పెంచుకోవాలని అనుకుంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ నాగిని పాము ఇక ఆ రైతును చంపాలి అనుకుని నేరుగా వారి ఇంటికి వచ్చి లోపలికి వెళ్తుంది. అప్పుడు ఆ రైతు దంపతులు ఒక చిన్న పాము పిల్లకు తమ సొంత కుమారుడిలా చూస్తూ పాలు తాగిపిస్తూ ఉంటారు. అది చూసిన ఆ నాగిని పాము ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అప్పుడే ఆ చిన్న పాము తన కుమారుడని ఆ నాగినికి అర్థమైంది. తాను ముందు వెనుక ఆలోచించుకోకుండా కేవలం ప్రతీకారం కోసం మాత్రమే వచ్చానని, ఆ రైతు దంపతులు ఎంతో మంచివారని, నా కుమారుడిని తమ కుమారుడులా చూసుకుంటున్నారని, తాను అతిపెద్ద తప్పు చేశానని బాధతో కుమిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ రైతు ఇంటి నుంచి పొలం వద్ద ఉన్న తన భర్త శవం వద్దకు వస్తుంది. నిన్ను ఆ రైతు పొరపాటును చంపి ఉంటాడు. నేను ఈ విషయాన్ని ఆలోచించకుండా పసిపిల్లవాడైన ఆ రైతు
కుమారుడిని కాటేసి చంపానని బాధపడుతుంది. నాగిని మరుసటి రోజు మరలా ఒకసారి ఆ రైతు ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఆ రైతు దంపతులు ఇలా మాట్లాడుకుంటున్నారు, మన కుమారుడు చనిపోయాడు, ఇక ఈ నాగిని కుమారుడే మన కుమారుడు, వీడే మనకు సర్వస్వం అని అనగా ఆ మాటలకు నాగిని చాలా బాధపడుతూ అక్కడి నుండి నేరుగా శివాలయం వద్దకు వెళ్తుంది. పాములు శివుడిని ఆరాధిస్తాయని మనందరికీ తెలిసిందే. పాములు ఎలాంటి కోరికలు కోరుకున్నా సరే ఆ శివుడు నెరవేరుస్తాడు. నాగిని ఆ శివుడిని ప్రార్థిస్తూ తాను ఆ రైతు విషయంలో సరిదిద్దుకోలేని పొరపాటు చేశానని, ఆ రైతుకి కుమారుడిని సంతానంగా ప్రసాదించాలని ప్రార్థించగా శివుడు కరుణిస్తాడు. ఆ మరుసటి రోజు ఒక పండిత దంపతులు ఒక పసివాడిని తీసుకొని ఆ రైతు ఇంటికి వస్తారు. ఆ రైతుతో తమ వెంట కొంతమంది దుండగులు వెంట పడుతున్నారని, ఈ పసివాడిని కూడా చంపేస్తారని, కొంతసేపు ఈ పసివాడిని మీ వద్ద ఉంచుకోవాలని చెప్పి అతడిని వారి దగ్గర ఉంచి వారు వెళ్ళిపోతారు. ఆ రైతు దంపతులు ఆ పసివాడిని తీసుకొని ఇంటిలోకి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం రైతు పొలానికి వెళ్ళగా అక్కడ పండిత దంపతులు చనిపోయి కనిపించారు. దాంతో ఆ రైతు చాలా బాధపడుతూ ఆ పండిత దంపతులకు దహన సంస్కారాలు చేశాడు. ఇక ఇప్పటి నుంచి వారి కుమారుడిని తమ కుమారుడిలా పెంచుకోవాలని అనుకుంటారు. తర్వాత కొన్ని రోజులకు ఆ నాగిని మళ్ళీ రైతు ఇంటికి వెళ్లి చూస్తే ఆ పసివాడితో సమానంగా నాగిని కుమారుడిని కూడా ముద్దు చేస్తూ ఉంటారు. అది చూసిన ఆ నాగిని ఈ రైతు దంపతులు ఎంతో నిజాయితీ పరులని అనుకుంటుంది. ఇక తన వయస్సు అయిపోయిందని భావించి ఒక స్త్రీ రూపంలో ఆ రైతు వద్దకు వెళ్లి తన వద్ద ఉండే నాగమణిని వారికి ఇచ్చి తన కుమారుడిని బాగా చూసుకోవాలని చెప్పి, ఈ నాగమణిని ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వకూడదు అని, నా కుమారుడు పొరపాటున ఎవరినైనా కాటు వేస్తే కాటు వేసిన ప్రదేశంలో ఈ నాగమణిని ఉంచితే ఆ మనిషి చనిపోడు అని చెప్పి తన భర్త శవం వద్దకు వెళ్లి ప్రాణాలు విడుస్తుంది. ఆ రైతు దంపతులు నాగినితో పాటు తన భర్త శవానికి కూడా దహన సంస్కారాలు చేస్తారు. కొంతకాలానికి నాగిని కుమారుడు పెరిగి పెద్దవాడై ఆ శివుడిని పూజించి నాగమణిని పొందుతాడు. ఇక ఆ రైతు కుటుంబంలో ఎప్పుడు సంతోషాలే. ఆ రైతు అప్పటి నుంచి అన్నదానాలు పుణ్య కార్యాలు చేస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ కథ విన్నాక దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.